अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్ చదివేటప్పుడు, వినేటప్పుడు, మరి నేర్చుకునేటప్పుడు, రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఖురాన్లో ఒక 14 చోట్ల మరి సజ్దా ఆ యొక్క వాక్యం విన్నా, రాసినా, చదివినా ఒక 14 చోట్ల ఆ యొక్క వాక్యాలు వస్తే కనుక మనం నమాజులో ఎలా అయితే సజ్దా చేస్తామో అలాంటి సజ్దా చేయటం మంచిది, గౌరవ సూచకం. అల్లా యొక్క తారీఫ్, అల్లా యొక్క ఆరాధన, మరి అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి మరి ఈ యొక్క ఖురాన్ చదివేటప్పుడు, వినేటప్పుడు, రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మరి ఇలా సజ్దా చేయటం చాలా మంచిది, చేయాలి అని చెప్పి అనేక హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. అది ఆ 14 చోట్ల మనం గమనించవచ్చు. సూరా అల్ ఆరాఫ్లో ఒక వాక్యం, సూరా అర్రాద్, సూరా అన్నహల్, సూరా అంటే అధ్యాయం అని కూడా అంటారు కొంతమంది, సూరా మరి అల్ ఇస్రా, సూరా మరియంలో, సూరా అల్ హజ్లో, సూరా అల్ ఫుర్ఖాన్, సూరా అన్ నమ్ల్, సూరా అస్-సజ్దా, సూరా సాద్, సూరా ఫుర్సిలాత్, సూరా అన్ నజ్మ్, సూరా అల్ ఇన్షికాక్, సూరా అల్ అలక్. ఇలా మరి యొక్క వాక్యాలలో ఈ యొక్క సజ్దా వాక్యాలు ఉన్నాయంటూ చెప్తూ ఉన్నారు. ఏది ఏమైతేనేమి ఇంకా కొంతమంది ఇంకా కొన్ని సజ్దాలు కూడా ఉన్నాయని చెప్తారు. కొంతమంది 14, కొంతమంది 18 చెప్తారు. ఏది ఏమైతేనేమి అల్లా పట్ల గౌరవ సూచకంగా మరి ఏదైనా ఖురాన్ మరియు హదీసులు చదివేటప్పుడు, ఖురాన్ని పట్టుకునేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ మనం పరిశుభ్రంగా ఉండడం మంచిది. మరియు వీలైతే తహరత్తో లేదా గుసులతో ఉంటే ఇంకా మంచిది. మరి అసలు మొత్తానికి చాలామంది ఖురాన్ని బట్టలో చుట్టి, పెట్టెలో పెట్టి, పైన పెట్టి, దాచి ఒక పెళ్లి గిఫ్ట్గా చేసుకోకుండా మనం ప్రతిరోజు కూడా ఒక ఖురాన్ని తీసి చదవాలి. ఎంతో కొంత సమయంలో కనీసం రోజు ఒక సూరానో, ఒక పారానో, లేకపోతే ఒక అధ్యాయమో, లేదా ఒక ఆయతో, ఒక వాక్యమో, ఒక విషయమో ఏదో ఒకటి చదువుకుంటూ ఉండాలి. లేదా రోజు మొదటి సూరా నుంచి 114 సూరాలు రోజు కొంచెం ఒక రంజాన్లోనే కాకుండా ఇతర రోజుల్లో కూడా మనం ఎంత వీలైతే అంత ఖురాన్ చదవడం కోసం ప్రారంభించాలి. ఎందుకంటే ఖురాన్ అనేది అల్లా తాలా చెప్తున్నారు, ఖురాన్ చదవటం కూడా, వినటం, రాయటం, నేర్పియటం ఇది కూడా ఆరాధనలో భాగం, మరియు ఇది కూడా ఆధ్యాత్మికతలో భాగం. మరియు ప్రతి ఒక్క అక్షరానికి ఎన్నో పుణ్యాలు ఇస్తా అంటున్నాడు. పాపాలు క్షమాపణ, పుణ్యకార్యాలు చేయడం. మరియు ఈ యొక్క ఖురాన్ని ఎవరైతే చదివారో వాళ్ళ తరపున ప్రళయ దినం రోజు ఈ యొక్క ఖురాన్ సాక్ష్యం ఇస్తుందని, వారికి వసీలాగా అల్లా వద్ద ఈ యొక్క ఖురాన్ మరి ఎవరైతే చదివారో వారి తరపున అల్లాని ప్రార్థిస్తుంది అని, ఎవరైతే ఖురాన్ చదివారో, ఎవరైతే ఉపవాసాలు ఉన్నారో వారి తరపున ఈ యొక్క ఖురాన్ మరియు ఉపవాసాలు ప్రళయ దినం రోజు అల్లా వద్ద వారిని పాటించిన వారి తరపున సాక్ష్యమిస్తాయి, వసీలా చేస్తాయి, అల్లాని ప్రార్థిస్తాయి అని, మరి వారికి రక్షణగా నిలుస్తాయి అని ఇక్కడ ఖురాన్లోను మరియు హదీసుల్లో కూడా అనేక విషయాలు ఇలా చెప్పబడ్డాయి. మరి ఈ యొక్క ఖురాన్కి ఇంకా ఖురాన్ గురించి చెప్పాలి అంటే దాని యొక్క ప్రత్యేకతలు, అద్భుతాలు చెప్పాలంటే ఇది ఒక రక్షణ అని చెప్పడం జరిగింది ఖురాన్లో అనేక చోట్ల. ఖురాన్ మీకు రక్షణ ఇహలోకంలో, సమాధియుతంలో, ప్రళయదినం రోజు, పరలోకంలో. మరియు ఇది మీకు ఆరోగ్యప్రదాయిని అని కూడా చెప్పడం జరిగింది. ఆరోగ్యప్రదాయిని, మార్గదర్శిని మరియు రక్షణ అని కూడా ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఇచ్చిన ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వీటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.